Hello children, look at this picture carefully. What can you see? Yes, it is a beautiful park. హలో పిల్లలు, ఈరోజు మనం ఈ ఒక్క పిక్చర్ని చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ముందుగా ఈ పిక్చర్లో కనిపించే కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకుందాం. తర్వాత వాటిని కొంచెం డిస్క్రైబ్ చేద్దాం. చివరిగా వాటితో సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్పడం నేర్చుకుందాం. సో చిల్డ్రన్, లుక్ ఎట్ ద పిక్చర్ కేర్ఫుల్లీ అండ్ లెర్న్ విత్ మీ. ఓకే, ఈ పిక్చర్లో కనిపించే వొకాబులరీ ఏంటి? పార్క్, పార్కు. ట్రీ, చెట్టు. లీవ్స్, ఆకులు. ఫ్లవర్స్, పూలు. పాండ్, చెరువు. డక్స్, బాతులు. బర్డ్స్, పక్షులు. క్లౌడ్స్, మేఘాలు. స్కై, ఆకాశం. పాత్, నడిచే దారి. స్ట్రీట్ లైట్, వీధి దీపం. బెంచ్, బెంచ్ అంటే కూర్చునే బల్ల. గజిబో అంటే షెల్టర్ లాంటిదన్నమాట. పార్కులో విశ్రాంతి తీసుకోవడానికి ఉండే చిన్న కట్టడం. బాయ్, అబ్బాయి. గర్ల్, అమ్మాయి. చిల్డ్రన్, పిల్లలు. బాల్, బంతి. స్వింగ్, ఊయల. స్లైడ్, జారుడు బల్ల. ప్లే గ్రౌండ్, ఆట స్థలం. గ్రాస్, గడ్డి. చూసారా పిల్లలు, ఈ ఒక్క పిక్చర్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయో, మనం ఎంత వొకాబులరీ నేర్చుకున్నామో. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కటి గురించి ఇంగ్లీష్లో మాట్లాడదాం, సరేనా? ట్రీ. లుక్ అట్ దిస్ బిగ్ ట్రీ. ట్రీ అంటే ఏంటి? చెట్టు. ద ట్రీ ఈస్ బిగ్. ద ట్రీ ఈస్ టాల్. ఇట్ హ్యాస్ మెనీ గ్రీన్ లీవ్స్. ద tree has many green leaves. So repeat after me. The tree has many green leaves. Next, leaves చూద్దాం. Look at the leaves. Leaves అంటే ఆకులు. The leaves are green. ఆకులు ఏ రంగులో ఉన్నాయి? పచ్చ రంగులో ఉన్నాయి. సో సెంటెన్స్ ఏంటి? The leaves are green. నెక్స్ట్ మనం ఫ్లవర్స్కి వెళ్దాం. Now look at the flowers. Flowers అంటే ఏంటి? పూలు. The flowers are beautiful. They are colorful. ఇప్పుడు సెంటెన్స్ చెప్పండి. The flowers are colorful. Pond. Look at the pond. Pond అంటే చెరువు. There is a pond in the park. There is a pond in the park. What can you see in the pond? Yes, ducks. There are ducks in the pond. There are ducks in the pond. Next, birds. Now look at the sky. What can you see? Birds. Birds ante enti? Pakshulu. The birds are flying. The birds are flying in the sky. The birds are flying in the sky. Next word, clouds. Look at the sky again. Look at the sky again. What can you see? Clouds. Clouds ante meghalu. The clouds are white. They are clouds in the sky, but clouds are not white. Some clouds are black. వర్షం వచ్చే ముందు క్లౌడ్స్ ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి కదా. పాత్. నౌ లుక్ ఎట్ దిస్ పాత్. పాత్ అంటే నడిచే దారి. ద పాత్ ఈజ్ ఇన్ ద పార్క్. దేర్ ఈస్ ఎ పాత్ ఇన్ ద పార్క్. దేర్ ఈస్ ఎ పాత్ ఇన్ ద పార్క్. స్ట్రీట్ లైట్. లుక్ హియర్. వాట్ కెన్ యూ సీ? ఎ స్ట్రీట్ లైట్. స్ట్రీట్ లైట్ అంటే వీధి దీపం. The street light is near the path. There is a street light near the path. Bench. Look at this bench. Where is the bench? It is under the big tree. There is a bench under the tree. Gazebo. Now look at this small building in the middle. It is a gazebo. Gazebo means పార్కులో విశ్రాంతి తీసుకోవడానికి ఉండే చిన్న ఆశ్రయం, కట్టడం అనమాట. ఇట్ హ్యాస్ ఏ రెడ్ రూఫ్. ద గజిబో హ్యాస్ ఏ రెడ్ రూఫ్ అండ్ దేర్ ఈస్ ఏ గజిబో ఇన్ ద పార్క్.
బాయ్ విత్ ద బాల్. నౌ లుక్ ఎట్ దిస్ బాయ్. బాయ్ అంటే ఎవరు? అబ్బాయి. వాట్ డస్ హీ హ్యావ్? ఏ బాల్. బాల్ అంటే బంతి. He is playing with the ball. The boy is playing with a ball. Girl. Now look at this girl. Girl అంటే ఎవరు? అమ్మాయి. What is she doing? She is running. The girl is running. Next. Now look at these two children. Children అంటే పిల్లలు. They are sitting on the grass. They are talking to each other. The children are sitting and talking. Swing. Look at the swing. Swing ante ఊయల. A boy is on the swing. He is swinging. The boy is swinging. అంటే ఊయల ఊగుతున్నాడు అబ్బాయి. Slide. Now look at the slide. Slide అంటే జారుడు బల్ల. A boy is on the slide. He is sliding down. The boy is sliding down the slide. జారుడు బల్లి జాతి ఎక్కడికి వస్తాం? కిందకి వస్తాం. నెక్స్ట్ playground. Look at this area. It is a playground. Playground అంటే ఆట స్థలం. Children are playing in the playground. The children are playing in the playground. Grass. Look at the grass. It is covered with green grass. Grass అంటే ఏంటి? గడ్డి. The grass is green. ఇప్పుడు మొత్తం ఈ పిక్చర్ని ఇంగ్లీష్లో డిస్క్రైబ్ చేద్దామా? పిల్లలు, మనం ఈ పిక్చర్లో కనిపించిన వర్డ్స్ అన్ని నేర్చుకున్నాం. అలాగే వాటి గురించి చిన్న చిన్న సెంటెన్సెస్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు పిక్చర్ని మొదటి నుంచి చివరి వరకు ఒకసారి ఇంగ్లీష్లో డిస్క్రైబ్ చేద్దాం, అంటే వివరిద్దాం. సరేనా? దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ పార్క్. There are many big trees in the park. The trees have many green leaves. There are many colorful flowers. There is a pond in the park. There are ducks in the pond. There are birds flying in the sky. There are white clouds in the sky. There is a path in the park. There is a street light near the path. There is a bench under the big tree. There is a gazebo in the park. The gazebo has a red roof. There are many children in the park. A boy is playing with a ball. A girl is running. Two children are sitting and talking. A boy is swinging. Another boy is sliding down the slide. The children are playing in the playground. The park is beautiful and colorful. డియర్ చిల్డ్రన్, ఇప్పుడు పిక్చర్ని చూస్తూ నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి. వాట్ క్యాన్ యూ సీ? ఐ కెన్ సీ ఎ పార్క్. వాట్ కెన్ యూ సీ ఇన్ ద పాండ్? చెరువులో ఏమున్నాయి? డక్స్. ఎస్, ఐ కెన్ సీ డక్స్. వాట్ కెన్ యూ సీ ఇన్ ద స్కై? ఆకాశంలో ఏమున్నాయి? I can see birds and clouds. ఆకాశంలో బర్డ్స్ ఉన్నాయి, క్లౌడ్స్ ఉన్నాయి. What is the boy doing? He is playing with a ball. What is the girl doing? She is running. Where is the bench? It is under the tree. Where is the street light? It is near the path. What are the children doing? They are playing. Is the park beautiful? Yes, it is. So children, today we learn English by looking at a picture. ఓకేనా? ముందుగా మనం ఈ పిక్చర్లో ఉన్న వర్డ్స్ నేర్చుకున్నాం. తర్వాత వాటి గురించి చిన్నగా డిస్క్రైబ్ చేసాం. చివరిగా వాటితో సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చెప్పాం. ఇప్పుడు మీరు కూడా ఏదైనా పిక్చర్ తీసుకోండి. ముందుగా ఆ పిక్చర్ని చూడండి. కనిపించే థింగ్స్కి ఇంగ్లీష్ నేమ్స్ చెప్పండి. అలాగే తెలుగులో కూడా చెప్పండి. తర్వాత వాటి గురించి చిన్న విషయం, అంటే అవి ఎలా ఉన్నాయి, వాటి షేప్ ఎలా ఉంది, అవి ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఎక్కడ ఉన్నాయి అలా డిస్క్రైబ్ చేయండి. ఈ విధంగా ఒక సింపుల్ సెంటెన్స్ తయారు చేయండి. దీనికి ఒక ట్రిక్ చెప్పనా? లుక్, లెర్, డిస్క్రైబ్, స్పీక్.
Don't be afraid of making mistakes. Keep practicing and keep speaking English. See you in the next video. Bye, children. Thank you for watching.